హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కోడిగుడ్లు ఉంటే చాలండో, ఎగ్ పలావో రెడీ అయిపోద్ది. అప్పుడప్పుడు ఇలాంటివి వీడియోలో అప్లోడ్ చేయాలన్నమాట. మనకాడ చాలా ఉన్నాయి, కానీ చేయాలంటే కొంచెం ఓపిక చేసుకోవాలి. ఇంకటి నుంచి వంటలు, జ్యూస్ కానీ ఏదైనా కానీ నేను మీ ముందుకి తీసుకొని వస్తా. రోజుకొక వీడియో అయినా నేను చేస్తా మీకోసం. ఓకేనా? నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఆయిల్ వేడెక్కుతుంది. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇంకా బిర్యానీ సామాన్లు తెలుసు కదా అవన్నీ వేసేసుకొని మనం బిర్యానీకి వాడే సామాన్లన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వేయాలి. కానీ ఇంట్లో ప్రజెంట్ లేదు, పిల్లల షాప్కి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళలేదు, అందుకని నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఓకేనా? పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసి అందులో వేసాను. దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫాస్ట్గా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఫాస్ట్గా వంట అయిపోతుంది. ఇది ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, కాలేజీ పిల్లకాయలు, నాకైతే మా మనీ గుర్తొస్తున్నాడు, ఎందుకంటే వాడు బ్యాచిలర్ కదా. వంటలు ఇలాంటివి చేసుకుంటే ఫాస్ట్గా చేసుకొని తినేసి కాలేజ్కి అట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట. రూమ్స్లో ఉంటారు కదా బ్యాచిలర్స్ బాయ్స్, వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఎగ్ పలావ్. ఓకేనా? చూస్తున్నారు కదా ఈ విధంగా. సో వీడియో అయితే మా పాప మాట్లాడుతూ తీస్తుంది, కానీ నేనైతే వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేసి మళ్ళీ నేను వాయిస్ ఫ్రెష్గా ఇస్తున్నాను. ఒక పక్క ఎగ్ బాయిల్ అవుతుంది, చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఒక పక్క అంటే ఫాస్ట్గా చేస్తున్నా, పిల్లలకి ఆకలి అని చెప్పారు. సో మేము ముగ్గురమే కాబట్టి ఈజీగా చేసేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా. ఓకేనా? అందులో అల్లం పేస్ట్ ఎప్పుడు మామూలుగా అయితే నేను మిక్సీలో వేసుకుంటాను. ప్రజెంట్ అయిపోయింది, అందుకని అల్లం పేస్ట్ తీసుకురారా అంటే మా బాబు వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. షాప్కి వెళ్ళి అల్లం పేస్ట్, ఇది కొంచెం టమోటా దోరగా ఉడికినాక అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనం అల్లం పేస్ట్ స్మెల్ రాకుండా ఉండడానికి పచ్చివాసన పోయేదాకా కొంచెం అలా వేసుకోవాలన్నమాట. మా పాప నన్ను కూడా వీడియో తీస్తుంది, నన్ను అందుకే తల్లి అంటే నన్ను కూడా తీస్తుంది మా పాప. చూసారా? ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా కొంచెం మెత్తగా బాగా ఉడకాలి. చిటికెడు పసుపు, నేను పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి నేను కారం వేస్తున్నా, చూడండి. అలాగే చూసారా, అల్లం పేస్ట్ వేసినాక లైట్గా కొంచెం సేపు మూత అయినా పెట్టండి, లేకపోతే మంచిగా సిమ్లో పెట్టేసుకొని అట్లా గరిటతో కలుపుకుంటూ ఉండండి. ఓకేనా? తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ అలా అవన్నీ బిర్యానీకి ఏమేమి మసాలాలన్నీ వేసుకుంటారో ధనియాల పౌడర్ అన్నీ వేసుకోండి. నేను వేస్తాను, చూడండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి. చేస్తాను, కానీ వీడియో అయితే ఓపిక ఉండదు వీడియో తీయడానికి. పిల్లలు ఎవరైనా సపోర్ట్ చేస్తేనే కదా వీడియో తీయడానికి బాగుంటుంది కదా.
కాసేపు పిల్లలు తీశారు, కాసేపు నేనే స్టాండ్ పెట్టుకున్నాను. చేస్తుంటా వెరైటీగా. కానీ నేనేమిటంటే ఆయన వంటలు చాలా మంది చేస్తున్నారు కదా, నా వంటలు ఏం చూస్తారులే అని అనుకుంటాను. అంతే కదా ఫ్రెండ్స్, మీరు చెప్పండి. చూసారు కదా, అన్ని మసాలాలన్నీ వేసుకుంటున్నాను. మంచిగా వేసుకొని లైట్గా కొంచెం వాటర్ కూడా పోసుకోండి, ఇంకా బాగా గ్రేవీగా వస్తుందన్నమాట. వాటర్ ఇంకే వరకు వాటర్ బాగా ఇంకాలి. గ్రేవీ దగ్గర వచ్చే వరకు గ్రేవీగా ఉంచుకోవాలి. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక పక్క ఇలా చేస్తూ ఎగ్ పీల్ తీస్తున్నాను అన్నమాట. అన్నం అయితే ఆల్రెడీ కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను. పసుపు కొంచెం, కారం, సాల్ట్ ఇందాక వేసాను కాబట్టి మీ ఇష్టం, అది సరిపడా వేసుకోండి. ఎలా తింటారో దాన్ని బట్టి అనమాట. మన కాడ చాలా ఉన్నాయి వీడియోలు, కానీ వీడియో తీయాలంటేనే కొంచెం బద్ధకం వస్తుంది అంతే. నాకు తెలిసి వంటలు పర్లేదు అనుకుంటా, నేను బాగా చేస్తాను అని నా ఫీలింగ్. మీరు చెప్పాలి. మా ఇంట్లో పిల్లలైతే బాగా తింటారు, మా ఆయన బాగా తింటారు. బాగుంటుంది అంటారు. ఆయనకి ఇష్టం నేను చేస్తే. అంతే కదా అండి, ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉంటేనే కదా బాగుంటుంది. మనం చేసింది మనమే తినాలంటే బాగుండదు కదా. సో నేనైతే కొంచెం వాటర్ పోసాను. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ నీళ్ళుగా ఉంది కదా, కొంచెం చిక్కగా గ్రేవీగా వచ్చే వరకు మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? మార్నింగ్ జ్యూస్ చేశాను, మీరు ఎవరైనా ట్రై చేశారా? సో ఎగ్ అయితే పీల్ తీసేసాను. తీసినాక ఇప్పుడు ఎగ్ చూసేద్దామా. ఏం చేయాలంటే ఎగ్ని షాక్తో కట్ చేసుకోవాలి. అలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి, పొడుగ్గా. ఓకేనా? పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్, ఓకేనా, వేసి బాగా కలుపుకొని ఒక బాణీలో ఆయిల్ కొంచెం పోసుకొని హీట్ చేసి ఈ కోడిగుడ్లని ఆయిల్లో వేసుకోవాలి. అర్థమవుతుందా? నేను నిదానంగానే చెప్తున్నాను, అర్థమయ్యేలాగే చెప్తున్నాను. ఓకేనా? కొత్తిమీర అవి లేవు, ఉంటే బాగున్నాను. చూసారా, ఈ విధంగా కలుపుకున్నాక ఒక్క బాణీలో ఆయిల్ కొంచెం పోసుకొని, పెప్పర్ పౌడర్ అనమాట, ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెం హీట్ అయినాక ఈ కోడిగుడ్లు, ఈ ఎగ్స్ అందులో వేసేసుకోవాలి. చూసారా, దోరగా ఎగ్ అటు ఇటు పగలకుండా, అంటే విడిపోకుండా అలా వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగే తినేయాలనిపిస్తుంది కదండి. నిజం చెప్పండి, బాగుంటుంది ఇలా కూడా చేసుకుంటే. కానీ చారు పెట్టుకొని ఇలా చేసుకుంటే, రసం పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో బాగా తింటారు. చూసారా, గ్రేవీ అయితే ఇలా వచ్చింది. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొన్ని కొత్తిమీర లేదు, పుదీనా ఉన్నింది. పుదీనా అయితే వేసాను అందులో.
కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా. అలాగే సాల్ట్ కూడా, ఈ సాల్ట్ కాదు, టేస్టింగ్ సాల్ట్ అందులో వేసుకోవాలి. గ్రేవీలో, ఎగ్స్లో కాదు, గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా దోరగా వేయించుకొని ఈ ఎగ్స్ని ఆ గ్రేవీలో వేసేయాలన్నమాట. అప్పుడు ఆ గ్రేవీ కూడా ఈ ఎగ్స్కి కొంచెం మనం కట్ చేసి పెట్టాము కదా షాక్తో, అవి పట్టుకుంటుంది. కొంచెం గ్రేవీ బాగుంటుంది. చూసారా, సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అన్నం అయితే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. అంటే గ్రేవీ కొంచెం చిక్కగా అవ్వాలని నేను కాసేపు సిమ్లో పెట్టాను అన్నమాట. రైస్ గ్రేవీకి సరిపడా రైస్ ఇందులో వేసుకోవాలి. ఓకేనా. చూసారా, ఇలాగా వేసుకోవాలి. అంతే, ఈజీగా రెడీ. సింపుల్ కదా, అవునా కాదా? మీరు చెప్పండి కింద కామెంట్లో. మన వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండో ప్లీజ్ వీడియో చూడడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చూస్తేనే బాగుంటుంది, చూస్తేనే కదా మీరు ట్రై చేయగలరు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మంచిగా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. చూసారా, మంచిగా కలుపుకుంటున్నా. ఎగ్ కూడా విడిపోకుండా. చూడండి మీరే, ఎగ్ ఎక్కడైనా విడిపోయిందా? లేదు కదా. ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు ఎగ్గా రావాలి. ఓకేనా. మా పాప నన్ను తీయడం, దాన్ని తీయడం సరిపోతుంది. చూసారా, చూడడానికి బాగుంది కదా, తింటే ఉంటుంది ఆహా అని ఉంటుంది. మా బాబు రెడీగా ఉందనమాట ప్లేట్ పట్టుకొని. పాపం ఆకలేస్తుంది కదా. చూసారా, మా బాబుకి అయితే అన్నీ ఉండాలి. నిమ్మకాయ, ఆనియన్ అన్నీ ఉండాలి. అప్పుడే వాడు ఇష్టంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటే కాదు, ఈ అమ్మాయి తెలుసు కదా అందరికి, సబ్స్క్రైబ్ అనమాట. నేను ఎవరు చెప్తున్నాను. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ప్లీజ్ సాయి శ్రీజ గోవింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మళ్ళీ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. వచ్చింది, పర్లేదు కదా. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మేము వీడియో చేస్తున్నాం. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మేము వీడియో చేస్తున్నాం. ఎందుకు అంటున్నాం డాన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.